అందరికీ నమస్కారం. మాది కత్లాపూర్ మండల్ తామియాల్ విలేజ్. నా పేరు గడ్డం అనుష, నా హస్బెండ్ గడ్డం ప్రతాప్. నేను 2020లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన సివిల్ ఇంజనీర్. సో కొన్ని డేస్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కూడా చేసిన అండ్ స్టిల్ నౌ వర్కింగ్. రీసెంట్గా గ్రూప్స్ కానీ బ్యాంకింగ్ జాబ్స్ కూడా అటెంప్ట్ చేసిన. సో జనరల్ ఫీమేల్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని మా ఊరి కోసం ముందుకు తీసుకెళ్ళామని చెప్పి నామినేషన్ వేయడం జరిగింది. సో ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రతి ఏరియా నేను వెళ్ళాను, మొత్తం గమనించిన ఎక్కడ కూడా స్ట్రీట్ లైట్స్ సరిగ్గా లేవు, రోడ్స్ సరిగ్గా లేవు. కిడ్స్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ స్కూల్స్లో కూడా చాలా డెవలప్మెంట్స్ తక్కువ ఉన్నాయి. అండ్ అవన్నీ ఆలోచించి ఖచ్చితంగా మనం ముందుకు తీసుకురావాలి. ఈ వర్క్స్ అన్నీ కూడా మంచిగా చేయాలన్నదే నా మెయిన్ గోల్. అందుకే నేను సేవ చేద్దామని చెప్పి ముందుకు వచ్చిన. ప్రతి ఏరియాకి వెళ్ళినా అందరు నాతో డిస్కస్ చేసారు, వాళ్ళ సమస్యలన్నీ కూడా చెప్పుకున్నారు, సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. అదే ఆకాంక్షతో ముందుకు వస్తున్నా. సో దయచేసి సపోర్ట్ చేయండి. ప్రతి ఏరియా డెవలప్ చేసుకుందాం, ప్రతి ఒక్క కిడ్ని మనం ఎడ్యుకేట్ చేసుకుందాం. చాలా మంచి మెనూతో ముందుకు వస్తున్న మేనిఫెస్టోతో. సో దయచేసి సహకరించి ఆర్థిక సహాయం, ఎవరైనా వాళ్ళ ఇంట్లో చనిపోయినా కూడా 5,000 రూపాయలు సహాయం చేద్దాం అనుకుంటున్నా సొంతంగా. గవర్నమెంట్ మాకు బాలగుర్తులు కేటాయించింది. సో అందరూ సపోర్ట్ చేసి గెలిపించండి. అండ్ మా మేనిఫెస్టోలో కూడా మెన్షన్ చేశాము. సో డిజిటల్ బోర్డు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నా ఆఫీస్ ముందు. సో మాకు ఏమేమి ఫండ్స్ రిలీజ్ అయినాయి, మన గ్రామానికి ఎలాంటి వర్క్ చేస్తున్నా అనేది ప్రతిదీ మెన్షన్ చేస్తా. అండ్ దట్టు చదువుకున్న యువతకి జాబ్ మేళా ఏర్పాటు చేస్తాం ఎమ్మెల్యే గారితో మాట్లాడి. ఇంకా టెంపుల్స్ డెవలప్మెంటు, కోతుల నివారణకి, టెంపుల్ చుట్టూ ఫ్రూట్స్ వచ్చి లోన్స్ విషయం గురించి తెలియదు. హౌసింగ్ లోన్స్ కానీ, మార్టిగేజ్ లోన్స్ కానీ, అండ్ మధ్యతరగతి వాళ్ళకి కూడా నేను ఇన్సూరెన్స్ నేనే ఓన్గా పేమెంట్ చేద్దాం అనుకుంటున్నా, నేను కడదాం అనుకుంటున్నా. నేను 5 years ఉన్న రోజులు యువత ముందుకు రావాలి. ఫుట్బాల్ గుర్తుకి అత్యధిక మెజార్టీని గెలిపించాలి. గుర్తుకు ఓటు వేసి. తాండ్రాల గ్రామంలో గత వారం రోజుల నుంచి మేము ప్రచారంలో నిమగ్నమైనాం. అందులో భాగంగా మేము అబ్జర్వ్ చేసిన ఏంటంటే బీసీ కాలనీ కానీ, ఎస్సీ ఎస్టీ కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి. నాట్ ఓన్లీ రెడ్డీస్ అండ్ బీసీ సంఘాలు కొన్ని ఉన్నాయి. అవి కాకుండా మేము అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలకు మాత్రమే మేము చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. వాళ్ళకు ఒకటి రోడ్లు, డ్రైనేజీలు, దాంతోపాటు వాళ్ళకు ఒక ఆర్థికంగా ఎదగడానికి కోసం ఎవరైనా చనిపోతే ఒక 5,000 రూపీస్ ఇవ్వడం. అండ్ అదేవిధంగా ఇంకా ఆర్థికంగా ఇన్సూరెన్స్ కానీ మేము ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అండ్ అదేవిధంగా మేము గత 10-12 సంవత్సరాల నుంచి మేము బ్యాంకింగ్ రంగంలో ఉన్నాం. ఊరికి ఏదో ఒక సేవ చేయాలని చెప్పి ఒక బ్యాంకు గురించి కానీ, ఒక ఏటీఎం గురించి కానీ ఇవ్వాలని చెప్పి కూడా మేము వాళ్ళకు అభిప్రాయం తీసుకున్నాము. అండ్ ఎస్సీ ఎస్టీలతో పాటు ఒడ్డెర కాలనీ కూడా మేము పూర్తిగా డెవలప్మెంట్ చేస్తాం. గత 40 years నుంచి కూడా ఎక్కడ కూడా ఒక బోర్ వేయడం కానీ, ఒక స్ట్రీట్ లైట్ సమస్య కానీ పరిష్కరించలేకపోయారు. అదేవిధంగా రోడ్లు కూడా చాలా నీట్గా ఉండాలి. మనం రాష్ట్రంలోనే, దేశంలోనే మన తాండ్రాల గ్రామాన్ని ఆర్థికంగా అండ్ డెవలప్మెంట్లో కానీ, పరిశుభ్రత పరంగా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం.